Hi, my dear students. Today we will go to learn about the topic electrochemistry 1 and 2. These are two units, electrochemistry 1 and electrochemistry 2 in physical chemistry. In this, what is electrochemistry? Electrochemistry ante it is a branch of physical chemistry deals with the relation between electrical and chemical energy. ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్. నెక్స్ట్ దీంట్లో దేని గురించి చెప్తుందంటే రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీకి కెమికల్ ఎనర్జీకి మధ్య రిలేషన్ అనేది చెప్తుంది ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో. ఓకేనా. నెక్స్ట్ we know that about electrolysis and electrochemical cells. What is electrolysis? The decomposition of chemical substance by using electrical energy. కెమికల్ సబ్స్టెన్స్ అనేవి డికంపోజిషన్ అనేది జరుగుతుంది, అంటే విడిపోతుంది, బ్రేక్ అవుతుంది. దేని నుంచి దేని యూజ్ చేసుకుని? ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఒక సబ్స్టెన్స్ అనేది డికంపోజిషన్ జరిగితే ఆ ప్రాసెస్ ఏమంటున్నాం? ఎలక్ట్రాలిసిస్ అని చెప్తాం. ఓకేనా. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఈజ్ డికంపోజ్డ్ బై, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏం చేస్తుందంటే కెమికల్ సబ్స్టెన్స్ ని డికంపోజిషన్ అనేది చేస్తుంది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని చెప్తున్నాం. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది దేని యూజ్ చేసుకుని? బై యూజింగ్ కెమికల్ రియాక్షన్. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగితే దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అటువంటి సెల్స్ ఏమంటారంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఎలక్ట్రిక్ కండక్టర్స్. ఎలక్ట్రిక్ కండక్టర్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ కండక్టర్స్ అంటే కండక్టర్స్ అంటే ఏంటి అసలు? కండక్టర్స్ అంటే ఒక సబ్స్టెన్స్ గుండా ఏమవ్వాలి? కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి. ఫ్లో ఆఫ్ కరెంట్ లేదా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్ అంటే ఆ సబ్స్టెన్స్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వాలి. పాస్ అవుతే దాన్ని ఎలక్ట్రిక్ కండక్టర్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్స్ లో 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఏంటండి? ఎలక్ట్రానిక్ కండక్టర్స్, నెక్స్ట్ మెటాలిక్ కండక్టర్స్ అని చెప్తాం. ఎలక్ట్రానిక్ కండక్టర్స్ ని మెటాలిక్ కండక్టర్స్ అని కూడా అనొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని అయానిక్ కండక్టర్స్ అని కూడా అంటాం. అయానిక్ కండక్టర్స్ ఎందుకంటాం? ఇక్కడ ఇంతకీ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటే ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్. అంటే ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి ఎలక్ట్రిసిటీ మాత్రమే పాస్ అవుతుంది తప్ప మ్యాటర్ అనేది ఏ విధంగానూ కూడా పాస్ అవ్వదు. ఓకేనా. పాస్ అవ్వకపోతే దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ అనేది తీసుకున్నట్లయితే ఆ మెటల్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తాయి కాబట్టి ఆ మెటల్స్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని మెటాలిక్ కండక్టర్స్ అని చెప్తున్నాం. ఓకేనా. అంటే ఏంటి? ఆ మెటల్లో ఎలక్ట్రాన్స్ ఒక చోట నుంచి ఒక చోటకి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ది ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని అన్నాం. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ఏంటి? బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాటర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీతో పాటు మ్యాటర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి. అటువంటి కండక్టర్స్ ఏమంటారంటే
ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ NaCl అంటే సోడియం క్లోరైడ్ అనేది తీసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్ Na+Cl- కింద డివైడ్ అయిపోతుంది. అయనైజేషన్ అనేది జరిగింది. ఆ విధంగా అయనైజేషన్ అనేది జరిగితే మనకి ఈ అయాన్స్ తో పాటు ఎలక్ట్రిసిటీ అనేది దీంట్లో పాస్ అవుతుంది. అంటే అయాన్స్ అనేవి పాస్ అవుతూ మూమెంట్ అవుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా వాటితో మూమెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీతో పాటు ఈ అయాన్స్ అంటే మ్యాటర్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్తున్నాం. ఇక్కడ అయాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వీటిని అయానిక్ కండక్టర్స్ అని కూడా అనండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కండక్టెన్స్ అంటే ఏంటి? కండక్టెన్స్ అంటే జనరల్ గా ఏ సబ్స్టెన్స్ అయినా సరే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తూ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కింద ఉంటే, అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సొల్యూషన్ అయితే ఏ సబ్స్టెన్స్ అయితే +- అయాన్స్ కింద డివైడ్ అయిపోయి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుందో వాటిని జనరల్ గా ఎలక్ట్రోలైట్స్ అని చెప్తాం. ఇక్కడ ఆ ఎలక్ట్రోలైట్స్ మీద బేస్ చేసుకుని కండక్టివిటీ అనేది ఏ విధంగా చెప్తామంటే ఇక్కడ చూడండి. కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డిపెండ్ అపాన్ ద డిసోసియేషన్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. అంటే ఒక ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డిసోసియేషన్ కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. అంటే ఆ ఎలక్ట్రోలైట్ యొక్క డిసోసియేషన్ మీద, అయనైజేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయనైజేషన్ అనేది ఎక్కువ జరిగితే అక్కడ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయనైజేషన్ అనేది +- అయాన్స్ కింద విడిపోవడం అనేది తక్కువగా జరిగితే కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఉన్నటువంటి అయాన్స్ అన్ని కూడా చూపించేటటువంటి కండక్టివిటీనే ఏమంటారంటే కండక్టెన్స్. ఆ సొల్యూషన్ యొక్క కండక్టెన్స్ అని చెప్తాం. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ విత్ R అని అన్నాం. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఆఫ్ కరెంట్ ని ప్రివెంట్ చేయడం కానీ లేదా రెసిస్ట్ చేయడం కానీ జరిగితే దాన్ని రెసిస్టెన్స్ అని చెప్తాం. దాన్ని దేనికి ఇండికేట్ చేస్తామంటే R తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ ఇఫ్ రెసిస్టెన్స్ R ఈజ్ లెస్, కాంపౌండ్ హ్యాడ్ హై కండక్టివిటీ. అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువగా ఉన్నట్లయితే కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే నిరోధము వెళ్ళేటటువంటి ప్రివెంట్ చేసేటటువంటి క్యారెక్టర్ అనేది తక్కువగా ఉంటే కండక్టివిటీ అనేది ఈజీగా పాస్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ R ఈజ్ హై, కాంపౌండ్ హ్యాడ్ లో కండక్టివిటీ. అంటే R అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుందంటే అక్కడ కండక్టివిటీ అనేది లోగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కండక్టివిటీ ఈజ్ రెసిప్రోకల్ టు ద రెసిస్టెన్స్. అదే చెప్పాము ఇక్కడ. రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటే కండక్టివిటీ C అనేది తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటే కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇట్ ఈజ్ రెసిప్రోకల్ టు ద రెసిస్టెన్స్ అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్ బోత్ resistance R is directly proportional to length and R is inversely proportional to width of the vessel అని చెప్తున్నాం. కంటైనింగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. అంటే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉన్నటువంటి ఆ వెసిల్ యొక్క లెంగ్త్ అనేది చూసుకున్నట్లయితే దానికి రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, విడ్త్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ L అంటే లెంగ్త్ అని, A అంటే విడ్త్ అని మనకి తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఈ రెండాట్ల మీద బేస్ చేసుకుని దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే బోత్ రెసిస్టెన్స్ అనేవి రెండాట్లోనే ఒకే విధంగా చూపించాం కాబట్టి రెసిస్టెన్స్ R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A కింద రాస్తాం. దట్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు తీసేసి రాసినట్లయితే R ఈక్వల్ టు రో ఇంటూ L/A కింద రాస్తాం. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ కాన్స్టెంట్ అని చెప్తాం, రో అనేది. ఓకేనా. ఇది ఈక్వేషన్ 1 అని అనుకున్నట్లయితే అది ఈక్వేషన్ 1.
ఓకేనా. ఇన్ కేస్ the vessel contain 1 unit length and 1 unit width. 1 యూనిట్ లెంగ్త్ 1 యూనిట్ విడ్త్ అనేది ఉన్నట్లయితే అప్పుడు L/A వాల్యూ అనేది చూసుకున్నట్లయితే అంటే లెంగ్త్ వాల్యూ ఒక యూనిటే, విడ్త్ వాల్యూ ఒక యూనిటే, అప్పుడు ఆ రెండాట్ల యొక్క వాల్యూ అనేది చూసుకున్నట్లయితే యూనిటీగా ఉంటుంది. యూనిటీ అంటే ఏంటి? ఎల్ వాల్యూ యూనిటీగా ఉంటుంది, ఏ వాల్యూ కూడా యూనిటీగా ఉంటుంది. అప్పుడు ఈ క్వశ్చన్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఆర్ ఈక్వల్ టు ఈ రెండు కూడా సమానం అయిపోయినట్లయితే ఆర్ ఈక్వల్ టు రో అనేది వస్తుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్తుంటారు. స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ద కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద 1 యూనిట్ లెంగ్త్ అండ్ 1 యూనిట్ విడ్త్ ఆఫ్ ద వెసల్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్పెసిఫిక్ గా ఒక యూనిట్ లెంగ్త్ ఒక యూనిట్ విడ్త్ ఉన్నటువంటి వెసల్లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ చూపించేటటువంటి కండక్టివిటీని ఏమంటారంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్తాం. స్పెసిఫిక్ గా చెప్తున్నాం. ఇక్కడ ఒక యూనిట్ లెంగ్త్ ఒక యూనిట్ విడ్త్ ఉన్నటువంటి వెసిల్ అనేది తీసుకున్నట్లయితే ఆ వెసిల్లో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కు ఉన్నటువంటి కండక్టివిటీని స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్తాం. ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ ని ఏ విధంగా చెప్తామంటే ఇండికేటెడ్ విత్ స్పెసిఫిక్ కండక్టెన్స్ C ఈక్వల్ టు K. K అంటే ఇది ఒక స్పెసిఫిక్ కాన్స్టెంట్. K అంటే కప్ప అని అర్థం. కప్ప అనేది ఒక యూనిట్. K అంటే కప్ప. ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు ఈ క్వశ్చన్ నుంచి K ఈక్వల్ టు C అంటే ఆల్రెడీ మనకి తెలుసు. C అంటే C వాల్యూ అనేది చూసుకున్నట్లయితే C ఈజ్ ఈక్వల్ టు 1/R అంటే కండక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ టు రెసిస్టెన్స్ అని చెప్పాం. C అంటే ఏం రాస్తామంటే ఇక్కడ C వాల్యూ 1/R కింద రాయొచ్చు. ఇది ఇంకా ఆల్రెడీ ఇక్కడ రాసుకోవచ్చు. C ఈక్వల్ టు 1/R. therefore అదేవిధంగా K ఈక్వల్ టు R అంటే ఆల్రెడీ తెలుసు మనకి. R అంటే ఈక్వేషన్ 2 నుంచి చూడండి. R అంటే ఈక్వేషన్ 2 లో R ఈక్వల్ టు ఏమన్నా రో అనేది వచ్చింది. అంటే దీన్ని 1/రో కింద రాయొచ్చు. ఓకేనా. therefore R ఈక్వల్ టు రో. ఈ విధంగా. నెక్స్ట్ సార్ చూడండి. నెక్స్ట్ రో అనేది తీసుకున్నట్లయితే రో అనేది రెసిస్టివిటీ పవర్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నట్లయితే రో ఈక్వల్ టు ఏమొస్తుందంటే 1/K ఈ వాల్యూ వస్తుంది. ఇది ఈక్వేషన్ 3. 1/K అనేది ఈక్వేషన్ 3 అనుకోండి. ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే 3ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 లో ఈక్వేషన్ 3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రో వాల్యూ అనేది మనకి వస్తుంది. దాన్ని ఈ విధంగా రాస్తాను చూడండి. ఈక్వేషన్ 3 substitution in equation 1. ఈక్వేషన్ 1 ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటది? R ఈక్వల్ టు రో ఇంటూ L/A. ఈక్వేషన్ 1 నుంచి ఇంకా ఆల్రెడీ చూపించాను. ఇదిగో R ఈక్వల్ టు రో ఇంటూ L/A ఈక్వేషన్ 1. ఓకేనా. నెక్స్ట్
రో వాల్యూ ఆల్రెడీ మనకి క్వశ్చన్ 3 నుంచి వచ్చింది కాబట్టి ఆర్ ఈక్వల్ టు రో వాల్యూ అంతా 1/k అనేది వచ్చింది. 1/k ఇంటూ L/A. రో వాల్యూ అనేది మనకి ఆల్రెడీ క్వశ్చన్ 3 నుంచి చూస్ చేసాం. నెక్స్ట్ కే వాల్యూ అనేది చూసుకున్నట్లయితే కే అనేది సైడ్కి తీసుకొచ్చినట్లయితే 1/r కింద రాస్తాం ఇంటూ L/A. ఇక్కడ 1/r అంటే ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు, సి కింద చూపిస్తాం. రెసిస్టివిటీ కండక్టివిటీ సి అంటే ఆ 1/r ని సి ఇంటూ L/A ఇలా వస్తుంది. మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది రావాలి కాబట్టి స్పెసిఫిక్ కండక్టెన్స్ సి ఈక్వల్ టు ఏమని రాస్తాం, స్పెసిఫిక్ కండక్టెన్స్ సి ఈక్వల్ టు ఎలా వస్తాం, కే ఇంటూ A/L. ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్ కి మనకి ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా స్పెసిఫిక్ కండక్టెన్స్ కి యూనిట్స్ అనేవి తీసుకున్నట్లయితే స్పెసిఫిక్ కండక్టెన్స్ కి యూనిట్స్ ఓం ఇన్వర్స్ లేదా మో ఇన్వర్స్ లేదా సీమన్ ఇన్వర్స్ ఈ విధంగా చెప్తాం. ఓకేనా, అది స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే 1 యూనిట్ లెంగ్త్ 1 యూనిట్ విడ్త్ ఉన్నటువంటి ఒక వెసిల్లో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్ చూపించేటటువంటి ఆ కండక్టివిటీని స్పెసిఫిక్ కండక్టివిటీ అని చెప్తాం. దానికి ఈ విధంగా ఫార్ములా సి ఈక్వల్ టు కే ఇంటూ A/L అనేది ఫార్ములా కింద మనకు వచ్చింది. యూనిట్స్ అయితే ఓం ఇన్వర్స్, మో ఇన్వర్స్, సీమన్ ఇన్వర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ది ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఇక్కడ ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ అంటే ఏంటి? ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్ విత్ మల్టిప్లైడ్ బై ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కంటైనింగ్ 1 gram ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. అంటే ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ని మల్టిప్లై చేస్తున్నాం దేంతోటి? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ తో మల్టిప్లికేషన్ అనేది చేసినట్లయితే ఆ సొల్యూషన్ అనేది కలిగి ఉంటుందంటే 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉన్నటువంటి వాల్యూమ్ అనేది స్పెసిఫిక్ కండక్టెన్స్ తో మల్టిప్లికేషన్ అనేది చేసినట్లయితే దాంట్లో మనకి దాన్నే ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ అని చెప్తున్నాం. ఇది ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ దేంతో ఇండికేట్ చేస్తామంటే లాంబ్డాతో చూపిస్తాం. లాంబ్డా ఈక్వల్ టు కే ఇంటూ వి. ఇక్కడ కే అనేది ఏంటంటే కాన్స్టెంట్, వి అంటే వాల్యూమ్. అంటే ఏ వాల్యూమ్? వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క వాల్యూమ్. ఓకేనా, 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క వాల్యూమ్ వి. ఈ విధంగా లాంబ్డా ఈక్వల్ టు కే ఇంటూ వి కింద చూపించాం. కే అంటే కాన్స్టెంట్. ఇక్కడ ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అని తీసుకున్నట్లయితే 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది డికంపోజిషన్ అనేది జరిగి ఆ డికంపోజిషన్ అనేది జరగడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయో ఆ నెంబర్ ఆఫ్ అయాన్స్ అన్ని చూపించేటటువంటి ఎలక్ట్రిసిటీని లేదా కండక్టివిటీని ఏమంటారంటే ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ అని చెప్తారు. ఓకేనా, 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ లో ఉన్నటువంటి అయాన్స్ అనేవి ఎంతైతే కండక్టివిటీని చూపిస్తాయో దాన్నే ఆ సొల్యూషన్ యొక్క ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ అని చెప్తాం. ఓకేనా, ఇక్కడ యూనిట్స్ అనేది తీసుకున్నట్లయితే ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ యూనిట్ ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ అని చెప్తాం. ఇది ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ కి ఎగ్జాంపుల్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈక్వివాలెన్స్ కండక్టెన్స్ తో పాటు మోలార్ కండక్టివిటీ అనేది కూడా చూద్దాం. చూడండి, మోలార్ కండక్టెన్స్.
మోలార్ కండక్టెన్స్. మోలార్ కండక్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఈక్వివలెంట్ కండక్టెన్స్ లో 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అని అన్నాం. ఇక్కడ ఏమన్నా 1 మోల్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అని అన్నాం. 1 మోల్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క సొల్యూషన్ అనేది ఎన్ని అయాన్స్ కింద డివైడ్ అయిపోతుందో అయనైజేషన్ జరిగిన తర్వాత ఆ అయాన్స్ అన్ని చూపించేటటువంటి ఎలక్ట్రిసిటీ లేదా కండక్టివిటీని ఆ సొల్యూషన్ లేదా ఆ ఎలక్ట్రోలైట్ యొక్క సొల్యూషన్ యొక్క మోలార్ కండక్టివిటీ అని చెప్తాం. ఓకేనా. ఇక్కడ ఈక్వివలెంట్ కండక్టివిటీ అంటే 1 గ్రామ్ అని చెప్తాం. ఇక్కడ 1 మోలార్ కండక్టివిటీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వేరియేషన్ ఆఫ్ ఈక్వివలెన్స్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్. వేరియేషన్ ఆఫ్ ఈక్వివలెన్స్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్ అంటే ఈక్వివలెన్స్ కండక్టెన్స్ వేరియేషన్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే డైల్యూషన్ వల్ల వచ్చేటటువంటి ఆ వేరియేషన్. డైల్యూషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనేది ఉంటే దానికి ఏదైనా వాటర్ కానీ లేదా వేరే సాల్వెంట్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గి డైల్యూషన్ అనేది జరుగుతుంది. దానికి అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గించినప్పుడు ఈక్వివలెన్స్ కండక్టెన్స్ అనేది వేరియేషన్ అనేది చూపిస్తుంది అని. ఇక్కడ జనరల్ గా చూసుకున్నట్లయితే ద యాక్చువల్ స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ an electrolyte solution decreases with increases of dilution. ఇక్కడ జనరల్ గా స్పెసిఫిక్ కండక్టివిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు 1 యూనిట్ లెంగ్త్ అండ్ 1 యూనిట్ విడ్త్ ఉన్నటువంటి వెసిల్లో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్ చూపించేటటువంటి కండక్టివిటీని స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్తాం. ఇక్కడ స్పెసిఫిక్ కండక్టివిటీ అని చెప్తాం. ఇక్కడ స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్, ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు? ఇంక్రీజింగ్ ఆఫ్ డైల్యూషన్. ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ని డైల్యూషన్ అనేది చేస్తూ ఉంటే కండక్టివిటీ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తే స్పెసిఫిక్ కండక్టివిటీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ద ఈక్వివలెంట్ అండ్ మోలార్ కండక్టివిటీస్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ అంటిల్ ఏ లిమిటింగ్ వాల్యూ. ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ అయితే డిక్రీజ్ అవుతుంది డైల్యూషన్ చేస్తే, అదేవిధంగా ఈక్వివలెన్స్ కండక్టెన్స్ మోలార్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పటి వరకు? డైల్యూషన్ అంటిల్ లిమిటింగ్ వాల్యూ. అంటే కొంత వాల్యూ వరకు ఏమవుతుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ని డైల్యూషన్ అనేది చేసేటప్పుడు ఆ చేస్తూ ఉన్నప్పుడు ఒక లిమిటింగ్ వాల్యూ వరకు ఏమవుతుందంటే ఈక్వివలెంట్ అండ్ మోలార్ కండక్టివిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి లిమిటింగ్ వాల్యూ వరకు. ఓకేనా. అదేవిధంగా ఆ లిమిటింగ్ వాల్యూ అనే తర్వాత ఇంక ఎంత డైల్యూషన్ చేస్తున్నా కానీ దాని యొక్క కండక్టివిటీలో అది కూడా ఈక్వివలెంట్ కండక్టివిటీ కానీ లేదా మోలార్ కండక్టివిటీ అనేది మనకి ఏమవుతుందంటే ద ఈక్వివలెంట్ కండక్టివిటీ కానీ మోలార్ కండక్టివిటీ కానీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా డైల్యూషన్ పెంచితే ఇంకా లిమిటింగ్ వాల్యూ తర్వాత కూడా పెంచిన దాని యొక్క కండక్టివిటీలో చేంజ్ అనేది ఏమీ ఉండదు, ఇంక్రీజ్ అవ్వదు, ఇంకా ఆ విధంగానే ఉండిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి. వేరియేషన్ ఆఫ్ equivalent conductivity with dilution in the case of weak and strong electrolytic solution. ఇక్కడ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ లో వేరియేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కానీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కానీ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ అనేవి మనకి
ఇక్కడ వీక్ కానీ స్ట్రాంగ్ కానీ 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఆ రెండు కూడా మనకి చూపించేటటువంటి కండక్టివిటీ వేరే విధంగా ఉంటుంది. కానీ ఎందుకు ఉంటుందంటే డైల్యూషన్ అనేది దాని మీద బేస్ చేసుకుని కండక్టివిటీ మారుతూ వస్తుంది. జనరల్గా ఈ వీక్ కానీ స్ట్రాంగ్ కానీ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే వాటిని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ అనేది చేసాడు. ఆ గ్రాఫ్ అనేది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ మీద డైల్యూషన్ అనేది తీసుకున్నాడు, వై యాక్సిస్ మీద కండక్టెన్స్ అనేది తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే HCl కానీ, KCl కానీ, NaOH కానీ ఇవి తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్తాం. అంటే జనరల్గా ఇవన్నీ కూడా ప్లస్ మైనస్ అయాన్స్ కింద కంప్లీట్గా అయనైజేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాటిని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటాం. ఇటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఈక్వివాలెంట్ కండక్టివిటీ వేరియేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ గ్రాఫ్ ద్వారా మనకి కనిపిస్తుంది. ఒకసారి చూడండి, పాయింట్స్ వైజ్ ద కండక్టివిటీ విల్ బి హై ఈవెన్ అట్ లో డైల్యూషన్ అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ తీసుకున్నవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే జనరల్గా అవి స్ట్రాంగ్ కాబట్టి వాటి యొక్క కండక్టివిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. జనరల్గా ఎక్కడ కొంచెం డైల్యూషన్ చేసినా దాని యొక్క కండక్టివిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ నో ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆన్ డైల్యూషన్. ఒకవేళ డైల్యూషన్ చేసినా దాని యొక్క కండక్టివిటీలో అంత ఇంక్రీజ్ అనేది ఏమీ కనిపించదు. నో ర్యాపిడ్ ఇంక్రీజ్ అని అన్నాం. నో ర్యాపిడ్ ఇంక్రీజ్ అంటే అంత స్పీడ్గా కండక్టివిటీలో చేంజ్ అనేది ఏమీ రాదు. ఎందుకంటే ఆల్రెడీ దాని కండక్టివిటీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకని? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ కాబట్టి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ H+Cl-, K+Cl-, Na+OH-. కంప్లీట్ అయనైజేషన్ అనేది జరిగింది. కంప్లీట్ అయనైజేషన్ అనేది జరిగితే అవి కంప్లీట్ గా ఎలక్ట్రాన్స్ అనేవి అయాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ మనకి ఏమవుతుందంటే కరెంట్ అనేది కండక్టివిటీ అనేది పాస్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ పాస్ అవుతుంది కాబట్టి అది డైల్యూషన్ చేసిన దాంట్లో మనకి కండక్టివిటీలో అంతగా నో ర్యాపిడ్ ఇంక్రీజ్ అని చూపిస్తున్నాం, అంతగా పెరగదు కండక్టివిటీ అనేది. నెక్స్ట్ ఒకసారి చూడండి, కండక్టివిటీ రీచెస్ ఏ లిమిటింగ్ వాల్యూ విచ్ కరస్పాండ్స్ టు ఈక్వివలెంట్ కండక్టివిటీ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి, డైల్యూషన్ కి కండక్టెన్స్ కి మధ్య ఒక డయాగ్రామ్ అనేది, ఒక గ్రాఫ్ అనేది చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో మనకి గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. అంటే మనకు ఆల్రెడీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క సొల్యూషన్ హై కండక్టివిటీ అనేది చూపిస్తుంది. దాన్ని డైల్యూషన్ చేసినా దాని యొక్క కండక్టివిటీ అనేది నార్మల్గా పెరుగుతూనే వెళ్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఎట్ సర్టెన్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే దాన్ని ఎంత డైల్యూషన్ చేసినా దాని యొక్క కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఈ విధంగా ఫ్లాట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి సంబంధించి మనకి ఈ విధంగా కండక్టెన్స్ అనేది వాల్యూ ఈ ప్లేస్లో మనకి నోట్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి? ఆల్రెడీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని లో డైల్యూషన్ చేసినా కండక్టివిటీ అదే విధంగా ఉంటుంది. ఆఫ్టర్ డైల్యూషన్ చేసినా దాని యొక్క కండక్టివిటీలో చేంజ్ ఏమి, నో ర్యాపిడ్ చేంజ్ అని అంటున్నాయి. ఇక్కడ అంత చేంజ్ ఏమి రాదు. అందువల్లనే అది ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు రీచ్ అయిన తర్వాత మనకి దాని యొక్క కండక్టెన్స్లో ఏ విధమైనటువంటి చేంజ్ రాకుండా ఇంకా డైల్యూషన్ ఇన్ఫినిట్ డైల్యూషన్ చేసినా ఇంకెంత డైల్యూషన్ చేసినా దాని యొక్క కండక్టెన్స్ అనేది సెటిల్గా ఒకే పాయింట్ దగ్గర మనకి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వీక్ ఎలక్ట్రోలైట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ తీసుకోండి, CH3COOH ఎస్టిక్ యాసిడ్ కానీ, అమ్మోనియం హైడ్రాక్సైడ్ కానీ, NH4OH ఇవి తీసుకున్నట్లయితే
ఇవి వీక్ ఎలక్ట్రోలైట్ అని చెప్తున్నాం. వీక్ అని ఎందుకు చెప్తున్నాం? ఇక్కడ CH3COO మైనస్ H ప్లస్ కింద, ఇది NH4 ప్లస్ OH మైనస్ కింద ఈ విధంగా డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా డివైడ్ అవుతుంది. అంటే దీంట్లో కంప్లీట్ అయనైజేషన్ అనేది జరగలేదు. కంప్లీట్ అయనైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఇందాక చెప్పినట్టు K+Cl మైనస్ అదే H+Cl మైనస్ కింద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఏ విధంగా అయనైజేషన్ జరిగినాయో ఆ విధంగా ఇది కంప్లీట్ అయనైజేషన్ జరగలేదు. ఇంకా దీంట్లో టర్మ్స్ అనేవి ఉన్నాయి. CH3COO మైనస్, అదేవిధంగా ఇక్కడ NH4 ప్లస్ మళ్ళీ అయనైజేషన్ జరిగే అవకాశం దాంట్లో ఉంది. కాబట్టి అది కంప్లీట్ అయనైజేషన్ జరగలేదు కాబట్టి వీక్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్తుంది. ఓకేనా? ఇటువంటి సొల్యూషన్స్ లో జనరల్ గా కండక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి చూడండి, ద ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆర్ లో ఎట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్. జనరల్ గా అది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి హయ్యర్ కాన్సన్ట్రేషన్ దగ్గరే దాని యొక్క కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఆన్ డైల్యూషన్ దేర్ విల్ బి ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఈక్వివలెన్స్ కండక్టెన్స్. అది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ దాన్ని డైల్యూషన్ అనేది చేస్తున్నట్లయితే దాంట్లో వేగవంతమైన ర్యాపిడ్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఏం ఇంక్రీజ్? ఈక్వివలెన్స్ కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్ గా ప్రెజెంటేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా, వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. వీక్ ఎలక్ట్రోలైట్, ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఓకేనా? దీంట్లో ఆల్రెడీ ఇది వీక్ ఎలక్ట్రోలైట్ కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కన్నా మనకి డౌన్ వైడ్ ఏమవుతుందంటే గ్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి దీని యొక్క ఎలక్ట్రిసిటీ అనేది, కండక్టివిటీ అనేది ఈ విధంగా మనకి పాయింట్ వరకు రీచ్ అవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి ఆఫ్టర్ డైల్యూషన్ ఇంకెంత డైల్యూషన్ చేసినా సేమ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టివిటీ అనేది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే విధమైనటువంటి ఫ్లాట్ గ్రాఫ్ అనేది వస్తుంది. అంటే ఏంటి? దానికి దీనికి డిఫరెన్స్, ఇక్కడ కంప్లీట్ అయనైజేషన్ అనేది జరగడం వల్ల కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంది. ఇన్కంప్లీట్ అయనైజేషన్ అనేది జరగడం వల్ల ఏమైందంటే ఇక్కడ కండక్టివిటీ అనేది లోగా ఉంది. దేంతో కంపేర్ చేస్తే? ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తో కంపేర్ చేస్తే. కానీ ర్యాపిడ్ ఇంక్రీజింగ్ అనేది దేంట్లో జరుగుతుందంటే ఇక్కడ చూడండి సారి, ఆన్ డైల్యూషన్ దేర్ విల్ బి ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఈక్వివలెన్స్ కండక్టెన్స్. అంటే ఈక్వివలెన్స్ కండక్టెన్స్ లో ర్యాపిడ్ ఇంక్రీజింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఆల్రెడీ మనకి వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎందుకు ఉంటుంది? కంప్లీట్ అయనైజేషన్ జరగదు కాబట్టి కండక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. దాంట్లో కండక్టివిటీ కొంచెం పెరగాలంటే డైల్యూషన్ అనేది చేస్తే ఖచ్చితంగా అయాన్స్ అనే మూమెంట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఆ అయాన్స్ అనేవి మూమెంట్ వల్ల కొంతవరకు ఆ కండక్టివిటీ అనేది ర్యాపిడ్ ఇంక్రీజింగ్ అనేది జరిగి ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ఫినిటీ డైల్యూషన్ చేసిన ఇంకా దాని యొక్క కండక్టివిటీలో ఏ విధమైనటువంటి మార్పు అనేది రాదు. దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా కండక్టెన్స్ అనేది పాయింట్ లో వస్తుంది. ఓకేనా? ఇది మనకి వేరియేషన్ ఇన్ స్పెసిఫిక్ కండక్టెన్స్ లేదా ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్. అంటే డైల్యూషన్ చేసేటప్పుడు స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నా, వీక్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్న కండక్టివిటీస్ లో ఏ విధమైనటువంటి చేంజ్ వస్తుందో మనకి ఈ విధంగా ఈ గ్రాఫ్ ద్వారా మనకి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్ చెప్దాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు కాల్ చేసి. థ్యాంక్ యూ.